నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా నిధులు జమ చేసిన సీఎం జగన్. జిల్లాలో 29,392 గ్రూపులకు 247 కోట్ల పంపిణీ. దేశ వికాసం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలన్న కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్. భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడి. జీజీహెచ్లో నూతన ఐసీయూను ప్రారంభించిన మంత్రి విడుదల రజని. పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడి. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆదరించిన పల్నాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ. డ్వాక్రా గ్రూప్ సంస్థలను సృష్టించింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా మహిళలను సీఎం జగన్ మోసగిస్తున్నారన్న మాజీ మంత్రి నక్క. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగింది. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా నిధులను విడుదల చేయగా గుంటూరు జిల్లాకు సంబంధించి 29,392 స్వయం సహాయక సంఘాలకు 247 కోట్ల 22 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యే, డ్వాక్రా సంఘాలకు కలెక్టరేట్లో అందించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోసయ్య తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమాన్ని మిస్ కాకుండా మనకి ఆర్థిక చేయూత ఇస్తున్నటువంటి సందర్భం. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మార్చిలో ఉన్న కార్యక్రమాన్ని, ఏప్రిల్లో ఉన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న మహిళలకి చాలా లబ్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 739 కోట్ల 84 లక్షల రూపాయలు ఇప్పటి వరకు 3 విడతల్లో మనకి లబ్ధి జరిగితే ఈ రోజు మళ్ళీ దాదాపుగా 247 కోట్ల 22 లక్షల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న మహిళలకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకి లబ్ధి జరగబోతాము. మేనిఫెస్టోలో రాసిపెట్టున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇంటింటికి ఇచ్చారు. ఇదిగో నేను మీ ముందు ప్రకటించాను, ఇదిగో ఇవన్నీ నేను చేసి చెప్తాను, ఇచ్చాడు, అన్ని చేసి. సో ఇవన్నీ మీ దృష్టిలో ఉంచుకొని మీరు ప్రతి రూపాయిని ఆదా చేసుకొని మీరు, మీ కుటుంబాలు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీరందరూ కూడా, నాకు చాలా సంతోషం ఉంది. మీరందరూ మా నియోజకవర్గంలో మాట్లాడారు, సత్యవాణి వీళ్ళందరూ కూడా 8,25,000 అంటే మాటలు కాదు, ఒక్కొక్కరు ఇంటికి. జీజీహెచ్లో అత్యాధునిక వస్తువులతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ఐసీయూను మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మొత్తం 24 బెడ్స్తో ఈ ఐసీయూ అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 24 బెడ్డెడ్ వెంటిలేటర్ ఐసీయూను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ ఐసీయూని ఏర్పాటు చేసినట్లు మంత్రి రజని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలను వైద్య శాఖలో తీసుకుని అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటికే డాక్టర్ వచ్చి వైద్యం అందిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ తీసుకొస్తున్న మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ మనోహర్ అన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్, దూరం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుపటి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు.
బాగా పట్టించుకుంటున్నారు. మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు, మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి 17 గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ కూడా మనం చూసినట్టయితే సుమారు 5,500 కోట్ల బడ్జెట్లు మనం ఖర్చు చేస్తూ మరి ఇప్పటికే ఒక 5 మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా ఫేజ్ మేనర్లో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఆ రోజు కరోనా 2 సంవత్సరాల కాలంలో అన్ని హాస్పిటల్స్ కూడా తమరైన శైలిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కరోనాతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు కరోనాను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఆ రోజే ఇక్కడ ఆక్సిజన్ సంబంధించినటువంటి ప్లాంట్ కూడా ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈ రోజు వైద్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు కూడా ఈ గుంటూరు ఈజీహెచ్ హాస్పిటల్లో అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి గంట కూడా అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి రజనీ గారు కూడా ఇక్కడ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా. అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారాలన్న ఉద్దేశంతో మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్ అన్నారు. భారత్పేటలో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. వికసిత్ భారత్లో భాగంగా పేద ప్రజల కోసం అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రవీణ్ పవార్ కోరారు. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కార్డుల పంపిణీ సంతృప్తికరంగా లేదని, ప్రజలకు సరిపడిన కార్డులను వేగవంతంగా పంపిణీ చేయాలని కోరారు. దేశ వికాసం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, బీజేపీ నాయకులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ऑन स्पॉट सर्विस में प्रधानमंत्री आवास का फॉर्म भरा जाएगा, पीएम विश्वकर्मा योजना का फॉर्म भरा जाएगा, उज्ज्वला योजना का फॉर्म भरा जाएगा, पीएम स्वनिधि का फॉर्म भरा जाएगा। तो जो योजना आपके लिए बनी है उसके लिए ये यात्रा आपके गांव में, शहर में पहुंच रही है। तो आप सबसे अनुरोध है, आपको रिक्वेस्ट है कि आप इसमें सम्मिलित हो जाओ और आप ये फॉर्म भर के भी लेके जाओ, और किसी को ज़रूरत है तो उसके लिए भी ये फॉर्म लेके जाओ। 182 फॉर 50,000। तो स्वनिधि के लिए भी आप फॉर्म भर सकते हैं। और मेरी सभी अधिकारियों को आपको रिक्वेस्ट है कि आप इसको थोड़ा और एनालिसिस करें। कुछ लोग मुझे मिले हैं, उन्होंने कहा कि हमने फॉर्म भर के दिया है, थोड़ा पेंडेंसी बैंकों के पास है, बैंक के अधिकारी भी यहाँ पे उपस्थित है, कृपया करके वो पेंडेंसी निकालें और जल्द से जल्द 10,000 है, सेकेंड ट्रेंच है, थर्ड ट्रेंच है, उसको जल्द से जल्द दे ताकि ज़्यादा से ज़्यादा लोगों को इसका फायदा मिले। నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుణ్ణి కాదని చెప్పారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించుతున్నట్లు తెలిపారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా, జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా
ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ఇదంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సీఎం జగన్ బాధితులంతా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లే అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. డ్వాక్రా సంఘాలను సృష్టించింది చంద్రబాబు అని ప్రపంచానికి తెలుసన్న నక్క ఆనందబాబు గత 5 ఏళ్లుగా చిక్కటి చిరునవ్వు అబద్దాలతో డ్వాక్రా మహిళలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చిన జగన్ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని పేదల ప్రాణాలు, మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓటమి భయంతో సిట్టింగ్ అభ్యర్థుల్ని మారుస్తూ జగన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఆసరా పథకం కింద చివరి విడత 6,000 కోట్ల పైచిలకు మంజూరు చేస్తున్నానని చెప్పాడు. అయిపోయింది, చివరి విడతే, వెళ్ళిపోవటం ఆయన ఇంటికి. ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చిక్కటి చిరునవ్వుతో 1 కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తా వచ్చాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. 85 లక్షల డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేశాం. ఆ రోజు 8,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం. మొత్తం 24,669 కోట్లు, 24,669 కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సింగిల్ గారండి అని నీకు దమ్ముంటే ఉన్నవాళ్ళందరినీ, ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ పోటీ చేపించు. సిట్టింగ్లందరికీ సీట్లు ఎందుకు మారుస్తున్నావు? చిలకలూరిపేట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సిటీ కేబుల్ న్యూస్ రీడర్ అశోక్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న అశోక్ ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొత్తూరు సమీపంలోని వినాయకుడి గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిటీ కేబుల్ న్యూస్ రీడర్ అశోక్ మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుంటూరు నుండి దాసరిపాలెం వెళ్తున్న అశోక్ ను వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఆపకుండా వెళ్లిపోతుంటే పోలీసులు, స్థానికులు వెంబడించి డ్రైవర్ను పట్టుకున్నారు. 26 సంవత్సరాలు గల అశోక్ గత 2 సంవత్సరములుగా సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు. పీజీ పూర్తి చేసిన అశోక్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ మృతి పట్ల సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అశోక్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంట్రెస్ట్ తో ఏదైనా చేస్తే మనం ఏదైనా అవ్వచ్చని, ఎలా చదవాలి, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది చూస్తూ ఓకే ఒకసారి మనం ట్రై ఎందుకు చేయకూడదు అనేసి సిటీ కేబుల్ యాడ్ వచ్చింది. సో వీ నీడ్ న్యూస్ రీడర్స్ అనేసి ట్రై చేద్దాం, ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది దీనివల్ల తెలిసింది సార్. సో మీతో పాటు ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నానంటే థ్యాంక్స్ టు ద సిటీ కేబుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఇట్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. యువగళం సారథి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పండుగలా జరిపిన వేడుకల్లో టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆధ్వర్యంలో గార్డెన్ సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం గుజ్జనగుళ్ల సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నిమ్మల శేషయ్య, రావిపాటి సాయి, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, ప్రత్తిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. లోకేష్ మంత్రిగా గ్రామాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారన్నారు. దళితుల అభివృద్ది లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని, లోకేష్ సారథ్యంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. తెలగ, బలిజ, కాపు కులస్తుల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, టీచర్లు మరియు పెన్షనర్ల ఆత్మీయ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీన అరండల్పేటలోని ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో జరుగుతుందని దాసరి రాము తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది తెలగ, బలిజ, కాపు కులస్తులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడానికి తెలగ, బలిజ, కాపు కులస్తుల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, టీచర్స్ మరియు ఆత్మీయ సమావేశాన్ని ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు అరండాలపేటలోని ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో అందరూ పాల్గొనాలని కోరారు. మనము ప్రభుత్వ ఉద్యోగస్తులందరం వివిధ శాఖల్లో పనిచేస్తామండి, వివిధ జిల్లాల్లో ఉన్నాం. మనందరికి ఒక కామన్ ప్లాట్ఫామ్ లేదు. మీరు కాపు సంఘాలకు ఎలా జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారో అలా జేఏసీగా ఉంటే బాగుంటుంది. అలాంటిది ఒక మంచి ఆత్మీయ సమావేశం పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని విభాగాలు, శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, పెన్షనర్లు, టీచర్స్ వీళ్ళందరినీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేద్దామండి. రాము గారు దాని కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవడని మన ఉద్యోగ సంఘాలు కొంతమంది ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికని వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ గుంటూరులో అరండల్పేట 12వ లైన్ ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో ఉదయం 9-10 నుంచి సాయంత్రం 4 దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న మన తెలగ, బలిజ, కాపు కులస్తులు యొక్క వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేష్ విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారన్నారు. యువతను చైతన్యపరుస్తూ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. లోకేష్ దిక్సూచిగా రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. లోకేష్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్దిలో ముందుకు నడిచేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని అందుల వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వ అరాచకాలకు బెదరకుండా తన యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ సంచలనం సృష్టించారన్నారు. తెలుగు ప్రజల్లో లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో లోకేష్ మహానాయకుడిగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వీఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి కొలరీడో పోటీలు ఫిబ్రవరి 15 నుంచి 16 తేదీల్లో జరుగుతున్నట్లు కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొలరీడో జాతీయ స్థాయి పోటీల పోస్టర్లను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కళాశాల సిబ్బంది మరియు వివిధ శాఖల విభాగాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టెక్నికల్, సాంస్కృతికం, క్రీడల విభాగాల్లో
పోటీలు నిర్వహించనున్నట్లు, జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వివిధ కళాశాలల విద్యార్థులు హాజరు కానున్నారని, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుండి వచ్చే విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు తమ కళాశాల వేదిక కావడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డాక్టర్ కె రవీంద్ర, డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు, కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు, కార్యక్రమ కన్వీనర్ పొన్నం కిషోర్, అధ్యాపక, విద్యార్థులతో కూడిన కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏకే కల్చరల్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఇస్రో, నాసా శాస్త్రవేత్త చందు సాంబశివరావు పర్యవేక్షణలో రాజకీయ దురందులు మృదు స్వభావి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు అమానుల్లా ఖాన్ తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం 5:30 శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సినీ సంగీత విభావరి ఉంటుందని అందరూ ఆహ్వానితులేనని తెలియజేశారు. ఏకే కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ నేను. మా సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 24వ తారీఖు సాయంత్రం 5:30 గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారికి ఆత్మీయ సత్కారం, పార్టీల అతీతంగా కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి అతనికి అభినందనలు తెలపవలసిందిగా మా సంస్థ తరపున మేము కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్లోని గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ కార్యాలయంలో జరిగిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, నగరాధ్యక్షుడు డేగల ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులు లోకేష్ అన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి యువతకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బుజ్జి, బాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, ఉప్పటూరి పేరయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడంతో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అమరావతి రోడ్లోని మెడికల్ హాస్టల్ వద్ద ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను టీడీపీ బీసీ నాయకులు తాళ వెంకటేష్ యాదవ్, డాక్టర్ నిమ్మల శేషయ్య ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉయ్యూరు శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. యువతకు దిక్సూచిగా ఉన్న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో మరియు బ్రాడీపేటలోని షిరిడీ సాయి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ దిక్సూచి లాంటి వారని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నారా లోకేష్ తనదైన పాత్ర పోషించనున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలో చేపట్టడానికి ప్రజా మద్దతు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ పై ఏర్పడిన లీకు మరమ్మతుల కారణంగా రిజర్వాయర్ పరిధిలో బుధ, గురువారాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని కమిషనర్ కీర్తి తెలియజేశారు. పనులు అనంతరం శుక్రవారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం నుండి యథావిధి సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా తూర్పులోని 53వ వార్డులో విస్తృతంగా పర్యటించి వార్డులో సైడ్ కాలువలు, లీకైన డ్రైన్లను పరిశీలించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తమ ఇంటి గడప తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దూపాటి వంశీ, వైసీపీ నాయకులు ఆలా కిరణ్, చీదర్ల రాజేష్, మెహబూబ్, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంగం జాగర్లముడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణపై కమిషనర్ కీర్తి క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా సంగం జాగర్లముడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో యునిడో సహకారంతో 3.5 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 4.75 కోట్ల రూపాయలతో 500 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ రోజుకి సరాసరి 2000 యూనిట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.